చిలకలూరుపేట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం మనకి 5,520 ఫ్లాట్లు శాంక్షన్ అవ్వడం జరిగిందండి. అందులో రెండు వర్గాలు అంటే ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు ఉన్నాయండి. ఫేజ్ 1 వచ్చేసి మనకు 4,512 అవి కంప్లీట్ చేసి బెనిఫిషియర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దగ్గర 3,000 చిల్లర బెనిఫిషియర్స్ ఉంటున్నారు, వాళ్ళ జీవనం సాగిస్తున్నారు ఇక్కడ. ఇంకా రెండోది వచ్చేసి ఫేజ్ 2 అండి. ఫేజ్ 2 వచ్చేసి మనకు 1,080 యూనిట్స్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు వర్కులు చాలా శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన ఉగాదిలోపు కంప్లీట్ చేయడానికి సాయశక్తులు ప్రయత్నిస్తున్నామండి. ఇక్కడ ప్రత్యేకంగా మనం చూసుకున్నట్టయితే సార్, ఇక్కడ మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం అండర్ డ్రైనేజ్ సిస్టమ్, మనకు ఓపెన్ డ్రైన్ ఉండదు. మొత్తం యూజ్ చేసిన వాటర్ మొత్తం అండర్ గ్రౌండ్ వారు వెళ్ళిపోతుంది. దీనివల్ల మనకి ఎటువంటి దోమల బెడద ఇలాంటివి మనకి ఏమి ఉండదు. బెనిఫిషరీ ఇక్కడ వచ్చి ప్రశాంతంగా ఆనందంగా ఉండే విధంగా సకల హంగులతో రెడీ చేస్తున్నాం సార్. ఇక్కడ సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, ఓపెన్ డ్రైన్స్ కానివ్వండి, వాట్ ఎవర్ మేము ఆల్ ఆస్పెక్ట్స్లో మంచి విధంగా వెంటిలేషన్ వచ్చేటట్టు, ప్లస్ పెయింట్లు, డోర్లు, ఎక్స్ట్రా ఎలక్ట్రిఫికేషను అన్నీ జరుగుతున్నాయి సార్. మనం అతి తొందరలో టిట్కో లబ్ధిదారులకి శరవేగంగా కంప్లీట్ చేసి ఇస్తాం. వాళ్ళు పూర్తి సదుపాయాలతో ఇక్కడికి వచ్చి ఉండే విధంగా, ఇక్కడికి వచ్చి ఆనందంగా వాళ్ళ జీవితాన్ని కొనసాగించే విధంగా మనం మొత్తం రెడీ చేస్తున్నాం సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో తొందరగా కంప్లీట్ చేయమని మాకు ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారము మనం చాలా స్పీడప్గా వర్క్ చాలా స్మూత్గా అన్ని విధాలుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతుంది.